హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ముందు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పేస్తాను మీకు. మీలో ఎవరైనా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే కాయిన్ డిసిఎక్స్ ఎక్స్చేంజ్ చాలా బాగుంది. దాంట్లో ఐఎన్ఆర్ డిపాజిట్ విత్డ్రాల్ అన్నీ బాగున్నాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా బాగుంది. దాని లింక్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ ప్రెస్ చేశారంటే యాప్ మీ మొబైల్లోకి వచ్చేస్తుంది. లేకపోతే నా వాట్సాప్ నెంబర్ ఈ చివరిలో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, చూసుకోండి. వాట్సాప్ నెంబర్లో చాట్ చేశారంటే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏదున్నా లింక్ కావాలన్నా పంపిస్తాను. కాయిన్ డిసిఎక్స్ లింక్ కావాలన్నా పంపిస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోండి. ఓకే, ఇప్పుడు మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఈ వారం అంతా మండే నుంచి చూస్తే అంతా కొంచెం ఫ్లాట్గానే ఉంది. మార్కెట్ పెద్ద మూమెంట్ లేదు, టోటల్గా ఫ్లాట్గా ఉంది. బిట్ కాయిన్ చూసారంటే 1,08,000, 9,000, 10,000, ఒక $2,000, $3,000 అటు ఇటు తిరుగుతుంది తప్ప పెద్దగా మూమెంట్ అయితే మార్కెట్లో లేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, అన్నీ చెప్తాను. నిన్న శుక్రవారం నాడు కొంచెం ఒక పంపు వచ్చి ఆగిపోయింది. దాని కారణం ఏంటంటే మన అమెరికాలో ఇంపార్టెంట్ అయిన డాటా ఒకటి వచ్చింది. పేరోల్ డాటా, జాబ్లెస్ క్లెయిమ్ డాటా. ఈ రెండు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అయిన డాటాస్. ఆగస్టు మంత్ సంబంధించిన డాటాస్ వచ్చినాయి. అవి కొంచెం అనుకున్నంత పాజిటివ్గా లేవు ఆ న్యూస్. దాని తర్వాత మార్కెట్ కొంచెం డౌన్ అవుతూ స్టేబుల్గానే ఉంది. పడిపోట్ల మార్కెట్, కిందకి పడిపోవట్లేదు, ఆగి ఉంది. మార్కెట్ అయితే మూమెంట్ లేకుండా ఆగిపోయి ఉంది. దానికి కారణం ఏంటంటే మెయిన్ రీజన్ ఈ కమింగ్ వీక్ కాకుండా ఆ పైన వీక్, అంటే సెప్టెంబర్ 16, 17 తారీఖుల్లో, సెప్టెంబర్ 16, 17 గుర్తుపెట్టుకోండి. 17వ తారీఖు, సెప్టెంబర్ 17వ తారీఖు వెరీ ఇంపార్టెంట్ నైట్ మన ఇండియన్ టైం ప్రకారం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ FOMC వాళ్ళు మీటింగ్ ఉంది. దాంట్లో అనౌన్స్ చేస్తారు ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత తగ్గించబోయేది అనేది. ఆ ఇంట్రెస్ట్ రేట్స్ 0.25 BPS పాయింట్స్ తగ్గిస్తాడా, 0.50 50 పాయింట్స్ తగ్గించడానికి ఆస్కారం ఉంది. అన్నీ కూడా 50 పాయింట్స్ తగ్గించే ఆస్కారం ఉంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ అక్టోబర్, నవంబర్లో కూడా ఇంకో 50 BPS పాయింట్స్ కూడా తగ్గించే అంత కంట్రోల్లోకి వచ్చింది ఇన్ఫ్లేషను. అమెరికాలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, బాగుంది. డాటాస్ అన్నీ బాగున్నాయి, పాజిటివ్గా ఉన్నాయి న్యూస్లన్నీ. కనుక ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించవచ్చు అని చెప్తున్నారు. మరి వెయిట్ చేసి చూడాలి. డెఫినెట్గా ఈ లోపు అయితే ఇప్పుడు నా సజెషన్ ఏం చెప్తానంటే, దిస్ ఈస్ ఏ బయింగ్ ఆపర్చునిటీ మార్కెట్. డిప్స్లో బై చేసుకునే ఆపర్చునిటీ, మంచి ఆపర్చునిటీ. డిప్స్లో బై చేసుకుని, ముఖ్యంగా మీరు ఎలా తీసుకున్నా మీకు ఉన్నది చెప్తున్నాను నేను. ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ మార్కెట్. లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఇంకా కొంచెం వెయిట్ చేసి ఈలోపు ట్రేడింగ్ చేసుకుంటూ కొన్ని మంచి కాయిన్స్లో, ఆల్ట్ కాయిన్స్లో చూసి ట్రేడింగ్ చేసుకునేవాళ్ళు డిప్స్లో బై చేసుకుని, అది చెప్పాను మీకు ఆల్రెడీ ఇంతకుముందు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎప్పుడు ఇండియా టైం ప్రకారం బయింగ్ వచ్చి ఎర్లీ మార్నింగ్ 5 to 9 ఆ టైంలో మార్కెట్ రెడ్గా ఉంటుంది. అప్పుడు మీరు చార్ట్ దగ్గర ఓపెన్ చేశారంటే వాల్యూమ్ హై, డేస్ హై, 24 hours హై, 24 hours లో అని రెండు ఫిగర్స్ చూపిస్తాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ XRP ఉందనుకోండి, 24 hours హై అబౌట్ 260-65 రూపీస్ హై, లో 24 hours లో 255, అట్లా చూపిస్తారు అన్నమాట మీకు క్లియర్గా. ప్లస్ వాల్యూమ్, మనకి ఎక్కువ కూడా ఎప్పుడు ట్రేడింగ్ చేసుకోవాలంటే మంచి వాల్యూమ్ ఉండాలి. మనం బై చేసుకున్నప్పుడు ఎప్పుడైనా అమ్మేయాలనుకుంటే ఇమ్మీడియట్గా అమ్ముడిపోద్ది. కనుక మంచి ఆపర్చునిటీ చూసి మనం ట్రేడింగ్ చేసుకోవాలి. ఇది ఎప్పటి వరకు అయ్యా అంటే, మనం ట్రేడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది నెక్స్ట్ వీక్, అంటే ఈ కమింగ్ వీక్ కాదు, ఈ కమింగ్ రేపు మండే కాదు,
ఈ వీక్ ట్రేడింగ్ చేసుకోండి. నెక్స్ట్ వీకే మనకి మెయిన్. ఆ టైంకి వచ్చేటప్పటికి సెప్టెంబర్ 17వ తారీఖుకి వచ్చేటప్పటికి ఇంపార్టెంట్గా ఆ టైంలో పొజిషన్ చూసుకోండి. ఎందుకంటే ఫెడ్ కానీ అనౌన్స్ చేశారంటే 50 బీపీఎస్ పాయింట్స్ కట్ చేస్తాం, తగ్గిస్తామని అనౌన్స్ చేశారంటే చాలా బ్రహ్మాండంగా పెరుగుద్ది మార్కెట్. బ్రహ్మాండం అంటే బిట్ కాయిన్ ఇంకొక $5,000 $6,000 $1,20,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మంత్ యాక్చువల్గా మీకు ఈ బుల్ రన్ అనేది స్టార్ట్ అయ్యేది ఎప్పట్లో స్టార్ట్ అవ్వదు, డెఫినెట్గా చెప్తున్నాను. బుల్ రన్ అనేది మీకు స్టార్ట్ అయ్యేది నవంబర్ డిసెంబర్లో. అప్పటి వరకు మీరు ట్రేడింగ్ చేసుకుంటూ సంపాదించుకోవడం. కాయిన్ డిసెక్స్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీకు ఏదైనా గైడెన్స్ కావాలంటే నాతో చాట్ చేయండి. ఎప్పుడు బై చేసుకోవాలి, ఏ ప్రైస్లో బై చేసుకోవాలి, ఎక్కడ సెల్ చేసుకోవాలి మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు అందరూ చూసుంటారు, ట్రంప్ గారి ఫ్యామిలీ కాయిన్ వరల్డ్ ట్రేడ్ WILF కాయిన్, వరల్డ్ లిబర్టీ ట్రేడ్ ఫైనాన్స్ కాయిన్, ట్రేడింగ్ ఫైనాన్స్ కాయిన్, అది మాత్రం బై చేయబాకండి. దయచేసి చెప్తున్నాను, మీరెవరు కూడా దాని జోలికి వెళ్ళబాకండి. మనం రెగ్యులర్గా చెప్పుకునే కాయిన్స్, నేను చెప్తున్న కాయిన్స్ కాక మీరేమన్నా మంచి కాయిన్స్ స్టడీ చేస్తే వాటిలో పెట్టుకోండి. మెయిన్గా దాన్ని వదిలేసేయండి, దాని జోలికి వెళ్ళబాకండి. ఇప్పుడు మనకి రెగ్యులర్గా బై చేసే కాయిన్స్ ఎన్నిసార్లైనా మీకు రిపీట్ చేసి, ప్రజెంట్ డే ఇవాళ మనం బై చేసుకోవాలంటే, రేపు మార్నింగ్ బై చేసుకోవాలంటే ఏ ప్రైస్లో బై చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ సంపాదించవచ్చు ట్రేడింగ్లో అన్నదాన్ని డీటెయిల్గా చెప్తాను, చూడండి. ఫస్ట్ ఎథీరియం. మంచి క్యాపిటల్ ఉన్నవాళ్ళు, ఓ 10 lakhs క్యాపిటల్ అనుకోండి, 10 lakhs 12 lakhs క్యాపిటల్ పెట్టుకుని ఒక 3 కాయిన్స్ 4 కాయిన్స్ కొన్నారనుకోండి, చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇష్టం ఎట్లా కొనుక్కుంటారనేది. సపోజ్ ఒక 4 కాయిన్స్ మీరు 3,80,000 దగ్గర కొన్నారనుకోండి, 3,80,000 వరకు రావడానికి ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఎథీరియం 3,90,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకొంచెం డిప్స్ వస్తాయి. డిప్స్లో చూసి బై చేసుకుని మార్నింగ్ 5 to 9 ఆ టైంలో వాచ్ చేసుకుని బై చేసుకోండి. డాలర్స్కి వచ్చేటప్పటికి $4,200 ఉంది, US డాలర్స్. ఇంకొంచెం కిందకు వచ్చిందంటే, $4,000 కిందకు వచ్చిందంటే తప్పకుండా ధైర్యంగా బై చేసుకోండి. మీకు ఈ ట్రేడింగ్లో $500-600 మన ఇండియన్ మనీకి వచ్చేటప్పటికి, సపోజ్ మీరు 3,85,000 ఆ రేంజ్లో 90,000 రేంజ్లో బై చేశారనుకోండి, 4,05,000 అంటే 10,000 రూపీస్ ఒక కాయిన్కి. ఒక 4 కాయిన్లు కొన్నా 40,000-50,000 ఈజీగా సంపాదించవచ్చు. 2 రోజులకు ఒక ట్రేడ్ చేసుకున్నా కూడా మీకు మంచి ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ మంచి వాల్యూమ్ ఉండేది, ఆల్ ఓవర్ వరల్డ్ బాగా ట్రేడ్ అవుతున్న కాయిన్ XRP ప్రస్తుతం ఇవాళ ట్రేడింగ్లో చూస్తే దగ్గరగా $255 $254 దగ్గర ఉంది. $2.80 దగ్గర ఉంది. కొంచెం డిప్స్ వచ్చి కిందకు వచ్చిందంటే, 250 కిందకు వచ్చిందంటే, 45 ఆ రేంజ్లో వచ్చిందంటే దాన్ని ఒక లాట్లో బై చేసుకోండి. 1,000 2,000 కాయిన్స్ ధైర్యంగా బై చేయండి. స్ట్రాంగ్ కాయిన్ స్పాట్లో, నేను ఇదంతా చెప్తుంది స్పాట్ ట్రేడింగ్లో బై చేసుకోండి. 260-70 ఆ మధ్యలో ఆపర్చునిటీ వచ్చినప్పుడు అమ్మేసుకోండి, మంచి లాభం వస్తుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇప్పుడు మీరు ట్రేడింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే ఫ్యూచర్స్లో వీలున్నంత వరకు షార్ట్ చేయండి, లాంగ్ చేయండి. ఫ్యూచర్స్ ఆప్షన్ బాగుంది, మన కాయిన్ డిసెక్స్లో చూసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. డాజ్ కాయిన్ ఒకటి లోలో ఉంది, అదొకటి చూసుకోండి. పాల్కా డాట్ ఒకటి లోలో ఉంది, అదొకటి చూసుకోండి. దాని తర్వాత ఆడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆడా కాయిన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆడా ఎంత స్ట్రెంగ్తన్ అయిందంటే అంత స్ట్రెంగ్తన్ అయింది. 72-73 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అది కానీ
కొంచెం డిప్స్ వచ్చిందంటే, లోకి వచ్చిందంటే ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. బై చేసుకుంటే మనకి 100 రూపీస్ దాటుతుంది. అది లాంగ్ టర్మ్కి. ఆడ వచ్చి ట్రేడింగ్ కాయిన్ కాదు. కొంచెం లాంగ్ టర్మ్కి హోల్డ్ చేశారంటే, ఒక 2-3 నెలలు హోల్డ్ చేశారంటే మీకు 120, 100 దాటి పైనే వస్తుంది. చూసుకోండి. ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.